everyone, this is Subbarao Mobdevi, aptitude faculty. Today topic is partnership continuation in RS Agarwal. Question number 31. ఏ తన వాటాగా 10,000 రూపాయలు పెట్టుబడితో ఏ బి సిలు వ్యాపార భాగస్వాములు అయ్యారు. మొత్తం లాభం 1000 రూపాయల్లో 500 రూపాయలు ఏకి 300 రూపాయలు బికి వస్తే సి మూలధనం ఎంత? ఇక్కడ చూడండి, ఏ మొత్తం 1000 రూపాయల్లో ఏ 500 తీసుకున్నాడు, బి 300 రూపాయలు తీసుకున్నాడు. మొత్తం 1000 రూపాయల్లో 5, 3, 800 తీసేస్తే ఇంకెంత ఉంది? 200 రూపాయలు సి తీసుకున్నాడు అనే కదా. వీళ్ళు రేషియో చూడండి, 20 క్యాన్సిల్ చేస్తే 5:3:2. ఓకేనా? అంటే ఇది కూడా సింపుల్ పార్ట్నర్షిప్ అనే కదా. వాళ్ళ పెట్టుబడిని ప్రకారం వాళ్ళ లాభాలు పంచుకుంటారు. ఓకే, ఏ 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు కదా, 5 పార్ట్స్ 10,000 అయితే సి యొక్క మూలధనం ఎంత అన్నాడు, 2 పార్ట్స్ ఎంత? ఓకేనా? 5 10 అవటానికి ఇంటూ 2నే కదా, 2000. 2000తో గుణిస్తే 10,000 అయింది. దీన్ని కూడా 2000తో గుణిస్తే ఎంత అవుతుంది? 2 × 2 4,000. ఇదే ఆన్సర్. ఓకేనా? ఇక్కడ కాలం ఇవ్వలేదు కనుక వాళ్ళ లాభం 1000 రూపాయల లాభంలో ఏ 500 తీసుకున్నాడు, బి 300 తీసుకున్నాడు, మిగిలిన 200 సి తీసుకుంటాడు. 5:3:2 రేషియోలో వాళ్ళు లాభాలను పంచుకుంటారు. వారు పెట్టిన పెట్టుబడి ప్రకారమే లాభాలు పంచుకుంటారు సింపుల్ పార్ట్నర్షిప్లో. ఓకేనా? 5 భాగాలు లాభం వచ్చిన అతను 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే 2 భాగాలు లాభం వచ్చిన అతను ఎంత పెట్టుబడి పెడతాడు? 5 × 2,000. 2 × 2,000 ఎంత? 4,000. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 27,000 రూపాయలు, 72,000 రూపాయలు, 81,000 రూపాయలు వరుస పెట్టుబడులతో ఏ బి సిలు వ్యాపారం ప్రారంభించారు. 1 సంవత్సరం చివర లాభాలు పంచుకున్నారు. లాభంలో సి వాటా 36,000 అయితే మొత్తం వారికి వచ్చిన లాభం ఎంత? ఇది కూడా సింపుల్ పార్ట్నర్షిప్పే కదా. A:B:C. ఓకే, ఇదెంత? 27. 2 zeros తీసేసి రాస్తున్నా. 27, 72, 81. ఓకే, 9తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 3 9s are 8 9s are 9 9s are. ఓకే, ఇప్పుడు చూడండి, వారి లాభాలు 1 సంవత్సరం తర్వాత సి వాటా 36,000 అంట. సి 9 పార్ట్స్ 36,000 అయితే మొత్తం ఎన్ని భాగాలండి ఇవి? 3 + 8 11, 11 + 9 20 పార్ట్స్ ఎంత? ఓకే, 9 36 అవ్వాలంటే ఏం చేసాం? ఇంటూ 4,000. ఓకే, మొత్తం లాభం 20 పార్ట్స్ కదా, ఇంటూ 4,000 అంటే 2 × 4 8 1 3 4 zeros 80,000 రూపీస్. ఓకేనా? 9 పార్ట్స్ 36 అయితే 20 పార్ట్స్ ఎంత? 80,000. అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బి మూలధనానికి 3 రెట్లు గాను బి పెట్టిన మూలధన కాలానికి 2 రెట్ల కాలానికి ఏ పెట్టుబడి పెట్టగా లాభంలో బి వాటా 4,000 అయితే మొత్తం వచ్చిన లాభం ఎంత? చూడండి, ఇక్కడ పెట్టుబడి ఇవ్వలేదు, కాలం కూడా ఇవ్వలేదు ఎంతకాలం అనేది. కాకపోతే ఏ అనే అతను
బి పెట్టిన మూలధనానికి 3 రెట్లు. బి అనే వ్యక్తి 1000 రూపాయలు పెడితే ఇతను 3000 పెట్టాడు. బి పెట్టిన మూలధన కాలానికి 2 రెట్లు. ఇతను బి అనే వ్యక్తి సంవత్సరం పెట్టుబడిగా పెడితే ఇతను 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాడు. లేకపోతే ఇతను 6 నెలలు అయితే ఇతను సంవత్సరం, ఇతను 1 నెల అయితే ఇతను 2 సంవత్సరాలు, 2 నెలలు. ఓకే, ఆ విధంగా పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ రేషియో ఎలా కనుక్కుంటామంటే చూడండి, బి యొక్క మూలధనం 1 భాగం అయితే ఏ యొక్క మూలధనం ఎంత? 3 రెట్లు కదా, 3 పార్ట్స్. బి యొక్క కాలము 1 భాగం అయితే ఓకే, ఏ యొక్క కాలం ఎంత? 2 రెట్లు. ఓకే, ఇది రేషియో. 2 ఇంటూ 3 ఇంటూ 2 ఎంత? 6. 1 ఇంటూ 1 1. అయితే ఏమన్నాడు? బి వాటా 4000 అయితే 1 పార్ట్, బి 1 పార్టే కదా, 4000 అయితే మొత్తం ఎన్ని భాగాలు? 7 పార్ట్స్ ఎంత? ఓకేనా, 1 భాగం 4000 అయితే 7 భాగాలు ఎంత అవుతుంది? 7 ఇంటూ 4000 28,000. ఓకేనా, మొత్తం లాభం. ఓకేనా, వీటిని ఎక్స్ అనుకోవచ్చు. బి యొక్క మూలధనం ఎక్స్ అనుకుంటే ఇది 3x అవుతుంది. కాలము వై అనుకున్నాం అనుకోండి, ఇది 2y అవుతుంది. ఎక్స్ వైలు క్యాన్సిల్ అయిపోతాయి. అలా కాకుండా డైరెక్ట్గా ఇది 1 భాగం అయితే ఇది 3 భాగాలు, 3 రెట్లు. కాలం 1 భాగం అయితే ఇది రెట్టింపు, 2 రెట్లు. ఓకే, 3 ఇంటూ 2 6, 1 ఇంటూ 1 1, 28,000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 21,000 రూపాయలతో ఏ వ్యాపారం మొదలుపెట్టగా కొంతకాలం తర్వాత 36,000 రూపాయల పెట్టుబడితో బి వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివర వచ్చిన లాభాలు పంచుకోగా ఇద్దరికి సమాన వాటాలు లభించాయి. ఎన్ని నెలల తర్వాత బి వ్యాపారంలో చేరాడు? చూడండి, ఇది ఎలా తీసుకుంటామంటే ఏ 21,000తో 21,000, బి 36,000. ఏ వ్యాపారం స్టార్ట్ చేశాడు సంవత్సరం తర్వాత అన్నాడు, అంటే 12 నెలలు ఏ ఉంటాడు. బి అనే వ్యక్తి మధ్యలో వచ్చాడు, ఎన్ని నెలలు ఉన్నాడో తెలియదు. ఎన్ని నెలల తర్వాత వచ్చాడు అన్నాడు కదా. ఈ లాభాలు ఎలా పంచుకున్నారు? సమానంగా 1:1. ఓకేనా, ఇప్పుడు 12 3 టైమ్స్, 3 7 టైమ్స్, అంటే ఎక్స్ ప్లేస్లో 7 ఉండాలి. అంటే 7 ఉంటే ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 7 అంటే 7 నెలలు వ్యాపారంలో ఉన్నాడని, అంతే కదా. ఇక్కడ 12 నెలలు, ఇక్కడ 12 రాసామంటే సంవత్సరం ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 7 వచ్చిందంటే 7 నెలలు ఉన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఎన్ని నెలల తర్వాత వచ్చాడు? బి వ్యాపారంలో చేరాడు అంటే 12 నెలలు వ్యాపారంలో ఉండాలి. 7 నెలలే ఉన్నాడంటే 12లోంచి 7 తీసేస్తే ఎంత? 5 నెలలు తర్వాత వచ్చాడు. ఓకేనా, 5 నెలల తర్వాత వచ్చాడు. ఇది మనం మామూలుగా పెట్టుబడి ఇంటూ కాలము బై లాభం ఈ రేషియోలో రాసుకుని క్యాన్సిల్ చేస్తాం. చూడండి, ఇంకో పద్ధతిలో ఎలాగంటే ఇతను ఏ 21,000 పెట్టుబడి పెట్టాడు, బి ఎంత 36,000 పెట్టుబడి పెట్టాడు. ఓకేనా, లాభాలు సమానంగా వచ్చాయి, వాటాలు సమానంగా పంచుకున్నారు కనుక ఓకే. ఇతను సంవత్సరం ఉంటే తక్కువ పెట్టుబడి పెట్టి, సంవత్సరం ఉంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినోడు సంవత్సరం కంటే తక్కువ ఉంటాడు. ఓకేనా, అంటే ఏంటంటే ఈ మూలధనం
మూలధనాల నిష్పత్తి కాలాల నిష్పత్తికి విలోమ నిష్పత్తిలో ఉంటుంది. ఓకే, మూలధనాల నిష్పత్తి ఎంత? 21:36 కదా. 7 parts AB, ఇది 12 parts. ఇది మూలధనాల నిష్పత్తి. కాలాల నిష్పత్తి ఇన్వర్స్ రేషియోలో ఉంటుందంటే విలోమ నిష్పత్తిలో 7 ఇటు వస్తుంది, 12 ఇటు వస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మూలధనాల నిష్పత్తి కాలాల నిష్పత్తికి విలోమ నిష్పత్తిలో ఉంటుంది. ఇతను 12 నెలలు ఉంటే ఇతను 7 నెలలు ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఎన్ని నెలల తర్వాత వచ్చాడు అంటే 12 - 7 ఎంత? 5 months. ఓకేనా, ఇది ఆన్సర్. ఇది అర్థమైందా? ఇది అర్థమైతే ఇలా క్యాన్సిల్ చేసుకొని అవసరం లేదు, ఇక్కడే ఆన్సర్ చెప్పేయచ్చు. ఇది 21, ఇది 36. 3 7 times 12 times. విలోమ నిష్పత్తి అంటే 12:7. ఓకే, ఇతను 12 నెలలు ఉంటే బి ఎన్ని నెలలు ఉన్నాడు? 7 నెలలు ఉన్నాడు. ఎన్ని నెలల తర్వాత వచ్చాడంటే 5 నెలల తర్వాత వచ్చాడు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 85,000 రూపాయల పెట్టుబడితో ఏ వ్యాపారం ఆరంభించాడు? కొంతకాలం తర్వాత 42,500 రూపాయల పెట్టుబడితో బి అతనితో కలిశాడు. సంవత్సరాంతానికి వచ్చిన లాభాలు వారిద్దరు వాటాలు 3:1గా ఉంటే బి ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడు? ఇది కూడా సేమే కదా, కాకపోతే బి ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడు అన్నాడు. మనం డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో ఏది వస్తుందో అదే ఆన్సర్. చూడండి, 85,000తో ఏ వ్యాపారం స్టార్ట్ చేశాడు? 2 zeros తీసేసి రాసుకున్నాం, ఎందుకంటే 2 zeros ఉన్నాయి కామన్గా. 425. ఓకేనా, బి పెట్టుబడి. ఒక సంవత్సరాంతం అంటే 12 నెలలు. బి ఎంత? బి ఎన్ని నెలలు ఉన్నాడో తెలియదు, అది కనుక్కోవాలి మనం. లాభాల నిష్పత్తి ఎంత? ఇతను 3 parts, ఇతను 1 part. ఓకేనా, 425, 850లో 2 times, 3 12లో 4 times, 2 × 4 8, x = 8 months, 8 నెలలు. అదే ఆన్సర్, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కాకుండా ఈ లాభాలని ఈక్వల్ చేసామనుకోండి, ఈక్వల్ చేయటం అంటే ఎంత? ఇది కూడా 1 కావాలంటే ఏం చేయాలి? 12 monthsగా ఉన్న దాన్ని by 3 చేస్తే ఎంత? 4 months. ఓకేనా, 12/3 అంటే 4 months. 85,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి 4 నెలలు ఉంటే దానిలో సగం పెట్టుబడి పెట్టిన అతను ఎన్ని నెలలు ఉంటాడు? అంతే కదా. 85,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి 4 నెలలే ఉన్నాడు, ఎందుకంటే లాభాలను ఈక్వల్ చేసి 1:1 అవుతుంది అప్పుడు 3 క్యాన్సిల్ చేస్తే. ఓకేనా, 4 months ఉంటే దానిలో సగం పెట్టుబడి పెట్టిన వ్యక్తి కాలానికి రెట్టింపు ఉంటాడు కదా. పెట్టుబడిలో సగము కాలానికి రెట్టింపు అయితే ఈక్వల్ అవుతుంది. ఓకే, 4 × 2 8 months. ఇది అర్థమైతే సింపుల్గా 1 సెకండ్లో చేసేయచ్చు. ఓకేనా, ఇదేం చేసాం? లాభాలని ఈక్వల్ చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్లో చేయాలంటే. ఓకేనా, ఈ షార్ట్ కట్ అర్థం కావాలంటే ఈ లాభాలని ఈక్వల్ చేస్తే 1:1 అవుతుంది. 3తో 12 క్యాన్సిల్ చేస్తే 4 months ఉంటాడు. రెట్టింపు పెట్టుబడి పెట్టిన వ్యక్తి సగం కాలం ఉంటే దీనిలో సగం పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఈ కాలానికి రెట్టింపు ఉంటాడు, అంతే. విలోమ నిష్పత్తి. ఓకే, 8 months. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3,500 రూపాయలతో ఏ వ్యాపారం ప్రారంభించగా 5 నెలల తర్వాత బి భాగస్వామిగా చేరాడు. 1 సంవత్సరం చివర వారి లాభాలు 2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. బి మూలధనం వాటా ఎంత? చూడండి,
ఏ బి. ఏ పెట్టుబడి ఎంత? 3500. బి పెట్టుబడి తెలియదు, అది కనుక్కోవాలి. మొత్తం 1 సంవత్సరం అన్నాడు కనుక 12 నెలలు ఏ ఉంటాడు. బి 5 నెలల తర్వాత వచ్చాడు అంటే 7 నెలలు ఉంటాడు. 12లో 5 లెస్ చేస్తే 7 మంత్సే కదా. బై పెట్టుబడి లాభాల నిష్పత్తి ఎంత? 2:3. 2:3. ఏ 2 పార్ట్స్, బి 3 పార్ట్స్. 7తో 35లో 5 టైమ్స్, 2 6 టైమ్స్. ఓకే, 6 × 5 ఎంత? 30. 3 × 30 90. ఇక్కడ 2 zeros ఉన్నాయి కనుక 2 zeros. 9000 బి యొక్క పెట్టుబడి. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. లవంలో ఉన్న వాటిని క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ లవంలో హారంలో ఉన్న వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ హారంలో ఉన్నది ఇటు వస్తే గుణిస్తుంది కదా. 6 × 5 × 6 30. 30 × 3 90. ఇక్కడ 2 zeros ఉన్నాయి, 9000. ఇక్కడ చూడండి, మనం షార్ట్ కట్లో చేసుకోవాలంటే ఏ బి కదా. ఏ 12 నెలలు, అతనికి వచ్చిన వాటా ఎంత? 2 పార్ట్స్. బి 7 నెలలు, అతనికి వచ్చిన వాటా 3 పార్ట్స్. 2 6 టైమ్స్ పోతే ఈ రేషియో ఎంత అవుతుంది? 3 ఇటు వస్తే 18:7 అవుతుంది. ఓకేనా, 18 పార్ట్స్. ఇదేంటి? ఇది మనం కనుక్కున్నది కాలాల నిష్పత్తి కదా. మూలధనం నిష్పత్తి ఎంతో ఎలా అవుతుంది? రివర్స్ అవుతుంది కదా, 7:18. ఇప్పుడు మూలధనం 7 పార్ట్స్ 3500 అయితే 18 పార్ట్స్ ఎంత అవుతుంది? దీన్ని ఇంటూ 500తో మల్టిప్లై చేసాం, 500తో గుణించాం. ఇది కూడా 500తో మల్టిప్లై చేస్తే ఎంత? 5 × 18 90. 2 zeros ఉన్నాయి కనుక 2 zeros. అది ఓకే. ఇలా ఎందుకు తీసుకున్నామంటే ఇది క్యాన్సిల్ కాదు కనుక ఈ విధంగా తీసుకున్నాం. ఓకే, ఈక్వల్ చేయాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కామా బిలో ఉమ్మడి వ్యాపారం ఆరంభించారు. 8 నెలల పాటు పెట్టుబడి 16,000 రూపాయలతో ఏ 4 మాసాల పాటు బి వ్యాపారం చేయగా వచ్చిన మొత్తం లాభంలో 2/7 వంతు బి వాటా అయితే తన వాటాగా బి పెట్టిన మూలధనం ఎంత? చూడండి, A:B. ఏ ఎంత? 16,000 రూపాయలు. ఎన్ని నెలలు? 8 నెలలు. బి మూలధనం ఎంతో తెలియదు, మనం కనుక్కోవాలి. 4 నెలలు. చూడండి, వీళ్ళు లాభాలు ఎలా పంచుకున్నారంటే బి మొత్తం 7 భాగాల్లో 2 భాగాలు, 7 భాగాల్లో 2 భాగాలు బి తీసుకుంటే మిగిలిన ఇంకెంత ఉంటుంది? 5 పార్ట్స్ ఉంటుంది, 7 కాదు. ఓకే, మొత్తం 2/7 బి తీసుకుంటే ఏ ఎంత తీసుకుంటాడు? 7లో 2 తీసేస్తే 5/7. ఈ 7 రాయకుండా డైరెక్ట్గా 2 5గా రాసుకోవచ్చు వాటాలు ఇవి. బి 2 పార్ట్స్, ఏ 5 పార్ట్స్. అది ఇక్కడ 7 రాయకూడదు, 2/7 ఇచ్చాడని బి 2 ఏ 7గా రాసుకోకూడదు. మొత్తం 7 పార్ట్స్లో 2 పార్ట్స్ ఏ బి, మిగిలిన 5 పార్ట్స్ ఏ. ఓకేనా, ఈ విధంగా రాసుకోవచ్చు. 7 క్యాన్సిల్ అయిపోతుంది కనుక డైరెక్ట్గా 2 5గా రాసుకుంటాం. చూడండి, 2 టైమ్స్, 2 4 టైమ్స్, 5 160లో 3 టైమ్స్, 2 టైమ్స్ 3200. 4తో మల్టిప్లై చేస్తే 2 × 4 8, 3 × 4 12. ఇక్కడ 2 zeros ఉన్నాయి.
12,800. ఓకేనా? ఇక్కడ చూడండి, లాభాలని ఈక్వల్ చేయాలంటే ఇక్కడ ఏ అనే వ్యక్తి 8 నెలలు, బి అనే వ్యక్తి 4 నెలలు. ఓకేనా? వీళ్ళు వాటాలు ఎంత? 5 పార్ట్స్ 2 పార్ట్సే కదా. 2 టైమ్స్ 2 4 టైమ్స్, అప్పుడు 4:5 రేషియో. ఓకేనా? పెట్టుబడుల నిష్పత్తి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది కదా. 5 పార్ట్స్ 4 పార్ట్స్. ఓకేనా? 5 పార్ట్స్ 16,000 అయితే 4 పార్ట్స్ ఎంత? ఓకేనా? 5 32 3,200 3,200. ఇది 4 into 3,200 అంటే ఎంత? 12,800. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు లాభాలను ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు కాలము పెట్టుబడికి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. ఓకే, కాలాల నిష్పత్తి ఇదేంటిది? పెట్టుబడులు. ఓకేనా? ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. 5 పార్ట్స్ 16,000 అయితే 4 పార్ట్స్ ఎంత? ఓకేనా? ఇది ఎక్స్ అనుకుంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే వచ్చేస్తుంది. ఇది కొంచెం అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? పార్ట్స్లోకి డివైడ్ చేస్తాం అంతే. 8 నెలలు 5 భాగాలు, 4 నెలలు 2 భాగాలు. రేషియో అంతా 4:5. ఇది కాలాల నిష్పత్తి. పెట్టుబడుల నిష్పత్తి రివర్స్ అవుతుంది, ఇన్వర్స్ రేషియో 5:4. ఓకే, 5 పార్ట్స్ 16,000 అయితే 4 పార్ట్స్ ఎంత? 12,800. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.